డే టు సమ్మర్ స్కూల్కి పిల్లల్ని పంపించేసి మేమైతే వైష్ణోదేవి టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. జమ్మూ ఐఐటి నుంచి కాట్రా వరకు వచ్చేసాము. ఈ కాట్రాలో యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ అని ఉంటుంది. ఈ యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్లో మన ఫోటో అవి తీసుకొని మనకు ఒక ఐడి కార్డ్ ఇస్తారనమాట. ఆ ఐడి కార్డ్ తీసుకొని ఆ యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ నుంచి ఈ ఆర్చ్ వరకు మళ్ళీ వెహికల్స్ అలౌడ్. ఇక్కడ వరకు ఆటోలో రావచ్చు. ఇక్కడ నుంచి ఇంకా వెహికల్స్ కానీ ఏవి అలౌ ఉండదు అనమాట. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా ట్రెక్ పోల్స్ తీసుకొని అందరూ వాకింగ్కి ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు టెంపుల్కి వెళ్ళటానికి. ఇక్కడ గుర్రాల ఫెసిలిటీ ఉంది, డోలీస్ ఫెసిలిటీ ఉంది, ఇంకా కార్ట్స్ అవి కూడా ఉన్నాయి. హెలికాప్టర్లో వెళ్ళాలనుకుంటే అది వేరే రూట్ అనమాట. హెలిప్యాడ్ ఉంటుంది, అక్కడి నుంచి అలా వెళ్ళచ్చు. ఈ హెలికాప్టర్లో వెళ్ళాలంటే ముందే మనం ప్రీ బుక్ చేసుకోవాలి. మేము అప్పటికప్పుడు అనుకున్నాం కదా, సో మాకు హెలికాప్టర్ స్లాట్స్ అవి దొరకలేదు. సో మేమైతే అసలు ఫస్ట్ వాకింగ్ చేసుకుంటూ వెళ్దాము, ట్రై చేద్దామని ఒక 1 hour వాక్ చేసాము. మళ్ళీ ఎందుకులే, మళ్ళీ పిల్లలు అక్కడ ఉండిపోయారు, లేట్ అయిపోతే మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుందని మళ్ళీ గుర్రాలు తీసుకొని ఇదిగోండి ఇంకా గుర్రాల మీద వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ గుర్రం ఎక్కడం ఇదే ఫస్ట్ టైము, చాలా భయం వేసింది. కానీ ఆ గుర్రాలు మాత్రం వెల్ ట్రైన్ అనమాట. ఈ అప్పర్ డైరెక్షన్లో ఎలా వెళ్ళాలి, టర్నింగ్స్లో ఎలా వెళ్ళాలి, హ్యూమన్ క్రాసింగ్స్లో ఎలాగ వెళ్ళాలి, ఇవన్నీ కూడా వాటికి బాగా తెలుసు. మనం ధైర్యంగా కూర్చోగలిగితే సరిపోతుంది. అవి బాగానే వెళ్తున్నాయి. బట్ చూడండి అసలు ఎలా ఉందో. రైట్ సైడ్ అంతా కొండ, లెఫ్ట్ సైడ్ అంతా లోయ. ఆ ఎడ్జ్లో, పర్వతం ఎడ్జ్లో మనం వెళ్తున్నాం. అసలు చాలా బాగుంది వెళ్ళటం జర్నీ అయితే. ఎక్స్పీరియన్స్ ఈ వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు కొంచెం మబ్బుగా ఉండి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. దూరంగా పర్వతాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. వెళ్ళే దారంతా మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, క్యాంటీన్స్ ఉన్నాయి. ఫుడ్కి, స్నాక్స్కి, వాటర్కి దేనికి లోటు అయితే లేదు. టాయిలెట్స్ అన్నీ కూడా మెయింటెనెన్స్ బాగానే ఉన్నాయి. ఈ అలా నడుచుకుంటూ పైకంటూ వచ్చేసాము. ఇంకొంచెం దూరంలో టెంపుల్ అనమాట. ఇంకా కొంత డిస్టెన్స్కి వెళ్ళాక అక్కడ లగేజ్ అక్కడే వదిలేయాలి. మన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్తో సహా ప్రతిదీ అక్కడ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి, అందులోనే విడిచిపెట్టేయాలి. పైకి ఎవరిని ఏమి తీసుకెళ్ళనివ్వరు. చూడండి అడవి జింక ఒకటి వచ్చింది ఇక్కడికి, దాంతో అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆ జింక చూడండి జనాలందరినీ విచిత్రంగా చూస్తుంది, జనాలందరూ ఆ జింకను విచిత్రంగా చూస్తున్నారు. ఈ సీన్ నాకు చాలా బాగా అనిపించి రికార్డ్ చేశాను. మాకైతే దర్శనం అయితే చాలా, రిటర్న్ దిగే వాళ్ళు చూడండి ఎలా నడువులు పట్టుకొని దిగుతున్నారు. మా కాళ్ళని చూస్తే సగం భయం వేస్తుంది, రిటర్న్ వచ్చేటప్పటికి మా పరిస్థితి ఎలా ఉంటుందా అని చెప్పి. సరే ఎలాగో ఒకలా దేవుడి దయ వల్ల బాగానే ఎక్కేసాము. అసలు ఎక్కగలమా లేదా అనుకున్నాం కానీ బాగానే ఎక్కేసాము. ఇదిగోండి టెంపుల్ అయితే ఇక్కడ అనమాట. చాలా బాగా జరిగింది దర్శనం, అమ్మవారి దర్శనం. వైష్ణోదేవి అమ్మవారు కొండ గుహలో న్యాచురల్గా ఎంత బాగుందో దర్శనం. ఈ క్యాబిన్ కార్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఈ టెంపుల్ నుంచి వేరే టెంపుల్కి వెళ్ళటానికి అనమాట. సో మేము ఇంకా అవన్నీ దర్శనాలు పెట్టుకోలేదు. వైష్ణోదేవి అమ్మవారిది మెయిన్ టెంపుల్ ఒక్కటే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 4 PM అయింది కరెక్ట్గా. చిన్న చిన్న చినుకులు పడి అంత హ్యూమిడ్గా ఉంది క్లైమేట్. సో మేము మళ్ళీ రిటర్న్ అయితే మాత్రం గుర్రాలతో డైరెక్ట్గా కింద వరకు గుర్రాలతో వచ్చేసాం. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కొండ పై నుంచి కింద వరకు గుర్రం ఫెసిలిటీ ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం హాఫ్ వే వరకే గుర్రాలు ఉంటాయి.